ఈ దిన దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. చూడండి ప్రియులారా, ఇప్పుడు దేవుడు మనకి ఏమని సెలవిస్తున్నాడంటే, మోషే నూను కుమారుడైన యెహోషువకి ముందుగా మోషే చనిపోయిన తర్వాత దేవుడు నూను కుమారుడైన యెహోషువతో దేవుడు సెలవిస్తూ మాట్లాడతాడు. ఏమనంటే, నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషులు నీ ఎదుట నిలవలేక ఉండును అని. మనం ఎన్నో విషయాల్లో కూడా మనుషుల ద్వారా కానీ, లేదు తెలిసిన బంధువుల ద్వారా కానీ, ఎవరి ద్వారా అయినా కూడా మనము ఎన్నో విషయాల్లో పోరాటాలు అనేవి ఎదుర్కొంటూ ఉంటాం. కానీ వాటన్నిటిలో కొన్ని సందర్భాల్లో మనం జయిస్తాము, కొన్ని సందర్భాల్లో జయించము. కానీ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధమును వర్ధిల్లదు అని చెప్పి సెలవిస్తున్నాడు. అలానే ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేకుండా చేస్తానని చెప్తున్నాడు అనమాట. దేవుడు నమ్ముకున్న మనకి దేవుడు ఏ విధంగా ఉంటాడంటే, ఏ మనుష్యుడు కూడా మన ఎదుట నిలవలేకుండా చేస్తాడు. ఇంకా జీవితకాలం అంతా కూడా దేవుడు మనకి తోడై ఉండి మనల్ని ముందుగా నడిపిస్తాడనమాట. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని తన వినికిలో దీవించినాక ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇది ప్రభువా యొక్క చదువుకున్న లేఖన భాగ్యాన్ని దీవించండి. మోషేకి తోడైనట్లు మాకును తోడైంది నడిపించండి. మాకు విరోధంగా రూపింపబడిన ఆయుధమును వర్ధిల్లకుండా సహాయం చేయండి. మీరే దీవించి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.